నాకు నీళ్ళు వస్తేనే పైకి వస్తే తప్ప మేము ఏం చేయలేమండి. ఇప్పుడు మాకు కూడా సిచువేషన్ పైకి రావాలంటే కూడా మేము ఏం చేయాలో కూడా చేస్తాం. బేసిక్ లాజిక్ సింపుల్ లాజిక్ మనకు వద్దు మాకు కావాలి నీళ్ళు. కానీ దేనికన్నా ఇప్పుడు హైట్ ఉన్న దగ్గర దగ్గర ఎక్కుతాయి. ఇప్పుడు మీరు ఇంత హైట్ ఉంది, ఇప్పుడు చిన్న ట్యాంక్ కి హైట్ ఎక్కడానికి ట్యాంక్ కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? అంతే కదా, ఉంటది కదా. మీకు సప్లై రాకపోతే అక్కడ కూడా సప్లై రావద్దు కదా, తక్కువ రావాలి కదా. 24 గంటలు ఎందుకు వస్తున్నాయి నీళ్ళాడ? డౌన్ లో ఉన్నోడికి నీళ్లు కావాలి, హైట్ ఉన్న నీళ్ళు వద్దా? మనకి ఏదో ఒకటి చేసేది మనం నీళ్ళు అందియాలా లేదా? మరి ఇంత ముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అనేది కదా. మీరు ఒక్కటే చెప్తున్నారు మేడం, మిగతా లోపాల గురించి పట్టించుకోవట్లేరు. మీరు మీ ఆఫీసర్స్ ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి, ఎందుకు వస్తలేవు, ఎట్లయితే మనం ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వాళ్ళని అడగండి గట్టిగా. అవుతుంది. ఇక నీళ్ళు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కళ్ళారా చూసి సంతోషపడాలి, నా లక్ష్యం. నీ దిక్కునే చూసేను ఓసారు కేసీఆర్, నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మాగాణం పైరులు పోసింది ఆ రోజున. తొలుసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చేంత బాధ ఈ రోజున. యాదిలా యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్. చేసినవే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క అమ్ము చూడు. యాదిలా యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్. చేసినవే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క అమ్ము చూడు. ఎవరిగా మాకు ఎవరితో శత్రుత్వం కాదు, మీకు మాకేం పంచాయతీ లేవు. మాకు నీళ్ళు లేరి మా దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుపోతారా, ఇంకేమైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆపుతాం బాగా మా నీళ్ళు అంటారు కదా, మేము బోర్లన్నీ ఆపుతాం, మా నీళ్ళు ఇస్తామని ఒక హామీ ఇవ్వండి. బాగా ఇప్పుడే ఆపిస్తా, చెప్పించేద్దాం. 2 రోజులు వాళ్ళు నీళ్ళు లేకున్నా సరే చేద్దాం. 2 రోజుల తర్వాత మాత్రం 100% మీరు నీళ్ళు అందియాలి. లేకపోతే నా బోర్డు కంటిన్యూ ఆపుతా, మీ నీళ్ళు వచ్చేదాకా వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చోండి. మాకు రావాల్సిన వాటర్ మాకు రావాలి. రాకపోతే 100% మేము రోడ్ ఎక్కుతామా, ఇంకేమైనా చేస్తాం. మిషన్ భగీరథ వాటర్ అందట్లేదు, అందియట్లేదు అనేది జనానికి తెలియాలన్నా లేదా, ప్రభుత్వానికి కూడా తెలియాలన్నా లేదా? ఈ 2 years నుంచి వాటర్ రావట్లేదు. వచ్చినా రాకున్నా ఏదో మీకోసం అందరూ సంతకాలు పెట్టుకుంటా పోతా ఉంటే నిమ్మలంగా ఉంది. కానీ వాళ్ళు గట్లనే ఉన్నారు, వీళ్ళు గట్లనే కూడా సమస్య మాత్రం అట్లనే ఉంది. గ్రామానికి నీళ్లు రాకున్నా కూడా ఈ విధంగా 40,000, 20,000, 20,000 లీటర్లు అందిస్తున్నామని చెప్పేసి ఇట్లా రాసుకుంటూ పోవడము. దీనికి ఓ మీటర్ లేదు, ఓ లెక్క లేదు, ఓ పత్రం లేదు. ఉత్తగానే నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి సంతకాలు పెట్టుండి అని చెప్పేసి అంటే ఇట్లా సంతకాలు పెట్టాలి. వీళ్ళు అంటారు మేము 80,000 ఇస్తున్నాం అంటారు. వీళ్ళు వర్షాకాలంలో జూన్లోనే 20,000 లీటర్లు ఇవ్వలేని వాళ్ళట. వీళ్ళు జనవరి, ఫిబ్రవరిలో మాకు 80,000 లీటర్లు ఇస్తున్నారట. మరి ఎట్లా ఇస్తున్నారు అనేది వీళ్ళు చెప్పాలి మరి ఆఫీసర్స్. పైకి వస్తే తప్ప మేము ఏం చేయలేమండి. ఇప్పుడు మాకు కూడా సిచువేషన్ పైకి రావాలంటే కూడా మేము ఏం చేయాలో కూడా చేస్తాం. నన్ను సంతకం పెట్టు అనడం కరెక్ట్ కాదు కదా. అంటే అట్లీస్ట్ వచ్చిన పేపర్ల మీద వస్తున్నాయి, మాకు పైపులలో వస్తలేవు నీళ్లు. అదే అట్లీస్ట్ 3-4 years సప్లై తక్కువ వస్తుంది. మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి రావాలి. వాటర్ వస్తేనే లెక్క, లేకపోతే లేదు. మేము కూడా వస్తే ఇస్తామండి, ఇవ్వడానికి మాకు కూడా ఏం లేదు. మేమైతే అంటే పైనుంచి వస్తలేదు, మీరు ఇస్తలేరు, మేము తీసుకుంటే అంతా వాస్తవం. వచ్చేది సమ్మర్ చాలా ఇబ్బందికర పరిస్థితి. స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఉన్నాయో మేమే విజిట్ చేసి జనరల్ గా మాట్లాడుతున్నాం. సంతకం పెట్టకపోతే రెస్పాండ్ అయ్యి వస్తారు మీరు లేకపోతే ఏడా రెస్పాండ్ అయ్యారు, ఏడొచ్చారు ఎవరు? నేను సంతకం పెట్టడం ఆపేసి 1 month అవుతుంది. ఇంకా ఫోన్ చేస్తారేమో, ఇంకా వస్తారేమో. నేను మీరనే కాదు, మీ ప్లేస్ లో ఇంకొకరు ఎవరైనా ఉంటారు కదా, ఎవరో ఒకరైతే రెస్పాండ్ కావాలి కదా. నేను మొన్న ఎమ్మెల్యే గారికి కూడా కలిసి లెటర్ ఇచ్చిన, వాటర్ రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, దీని మీద సీరియస్ గా మీరు మాట్లాడాలి, స్పందించి మీరు మాకు తక్షణ వాటర్ వస్తారు చేయాలనేది కూడా చెప్పిన ఆయనకు. ఆయన దృష్టికి తీసుకుపోయినా, అధికారుల దృష్టికి కూడా ఇప్పుడు వచ్చింది. అయినా కూడా మా సమస్య సాల్వ్ కాకపోతే 100% దాని మీద నెక్స్ట్ ఏం చేయాలనేది చేస్తాం. 3-4 hours నడిచినప్పుడు మీకు చెప్తాను లెక్క అసలు డిజైన్ ఎట్లా చేసిరో. 2 రోజులు మొత్తం మోటార్లు బంద్ చేస్తా. 2 రోజులు బంద్ చేయండి. నాకు చూపిండి వాటర్ ఏంటికి వస్తున్నాయి, ఏంటికి వస్తలో చూపింది. 2 రోజులు మోటార్ ఒక రోజు బంద్ చేయి, మొత్తం ఎంత వాటర్ వస్తున్నాయి దాంట్లో నాకు కూడా ఒక లెక్క వస్తుంది. చెక్ చెప్పి నాకు ఒక మీటర్ పెడతారా, ఏం పెడతారో పక్కా మీరు నాకు ఇన్ని నీళ్ళు ఇస్తున్నారు అనేది ఒకటి నాకు చూపించాల్సిందే. చూపిస్తేనే ట్యాంక్ ఎక్కితేనే అందరికి నీళ్ళు పోతాయి. మనం వచ్చేది ట్యాంక్ ఎక్కలేదు, ట్యాంక్ ఎక్కినప్పుడు ఏమవుతుంది, డౌన్ కున్న ఏదో 2-3 నెలలకు కొద్ది వాటికే పోతాయి. వాళ్ళు పట్టుకుంటారు, ఆపేస్తారు. మీతో అయితే ఏం చేయడానికి లేదు కదా. ఇలా ఏమున్నా కూడా మా బోర్లతోటి నడిపించుకోవడం. 3 లక్షలు మేడం కరెంట్ బిల్లు, నమ్ముతారా? 3 లక్షలు ఎడికెళ్ళి తెచ్చి కడతాం. వాటర్ మా వాటర్ ఎంత అయితే ఉందో అంత వాటర్ రావాలి. 140,000 లీటర్లు అనుకున్న కాడ మాకు 120,000 లీటర్లు వచ్చి 10,000 తక్కువ వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం. కానీ మాకు రావాల్సిన వాటర్ మాకు రావాలి.
రాకపోతే 100% మేము రోడ్ ఎక్కుతామా ఇంకేమైనా చేస్తాం ఆల్టర్నేటివ్ పైప్ లైన్ ఇస్తారా లేకపోతే మెయిన్ లైన్ నుంచి ఇస్తారా ఎట్లా ఇచ్చి మెయిన్ లైన్ నుంచి ఇది 3-4 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతా ఉంది. మేము ఆ మధ్యలో వాటర్ ఫుల్ వచ్చినప్పుడు మొత్తం బోర్లు అన్ని బంద్ చేసినాం టంటూర్లో. ఒక్క బోర్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని బోర్లు బంద్ చేసినాం. ఆ తర్వాత ఏమైంది అంటే నీళ్ళు వస్తలేవు. నీళ్ళు రాకపోయేసరికి ఏమవుతుంది, సంతకం బరాబర్ పెట్టించుకుంటున్నారు, నీళ్ళు వస్తలేవు. మళ్ళీ అన్ని బోర్లు స్టార్ట్ చేసుకొని 22 లక్షల రూపాయల కరెంట్ బిల్లు పెండింగ్ ఉంది ఇప్పటివరకు. మేము కూడా బడన్ మోయలేము ఇయ్యలేకపోతున్నారు, చేతనైతే లేదని నేను మాట్లాడతా, అడుగుతా, బాధ్యత ఎమ్మెల్యేని కూడా అడుగుతా, మినిస్టర్ని అడుగుతా, కలెక్టర్ని అడుగుతా, అందరి దానికి వస్తాం అడుగుతాం. పెట్టాను మేడం, ప్లీజ్ మీరేమనుకోండి, పెట్టండి. నేను పెట్టాను, సెక్రటరీని కూడా పెట్టాను. ఎందుకంటే నాకు నీళ్ళు వస్తేనే 100% ఇవ్వచ్చు. ఇప్పుడు మా దగ్గర వాటర్ మ్యాన్ ఉన్నాడు, ఎక్కడన్నా వాటర్ వస్తలేవు అనుకుంటే మిగతా దిక్కు ఒకసేపు ఆపి అన్న అటు పెట్టిన తర్వాత 1 hour అటు రన్ చేసి మిగతా దిక్కు ఇచ్చుకుంటాం. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎట్లా నీళ్ళు ఇస్తే ఎటు సైడ్ అందుతాయి, ఎటు వాళ్ళు ఎటు పోతాయి. అది మీ వాళ్ళకి ఉండాలి. ఇక్కడ రన్ చేయాలంటే ఏం చేయాలనేది మీ ఆలోచన ప్రకారం మీ ప్లానింగ్ ప్రకారం చేస్తే అవుతుంది. మీరు అన్నది కరెక్టే. అది ఎప్పుడు ఫుల్ సప్లై వచ్చినప్పుడు, ఇప్పుడు మాకు ఫుల్ సప్లై వచ్చిందంటే సగం సప్లై వస్తే, ఇప్పుడు మీకు 2000 లీటర్ కానప్పుడు 10,000 లీటర్ వచ్చినప్పుడు ఏ నీళ్ళు ఎటు పోతాయి చెప్పండి? స్లో హైట్ ఉందో అటే పోతాయి, హైట్ ఉన్నాయి నీళ్ళు పోతాయా? పోవు కదా. కొంచెమే బేసిక్ లాజిక్ సింపుల్ లాజిక్. లాజిక్లు మనకు వద్దు, మాకు కావాలి నీళ్ళు. కానీ నేను ఏమంటున్నా, నీళ్ళు కొంచెమే వస్తున్నాయి, మాకు నీళ్ళు ట్యాంకులకు ఇస్తలేవు, నీళ్ళు అందుతలేవు, అయినా మేము సంతకం పెట్టుకుంటూ పోతాం. మీరు సరే అనుకుంటా మీరు పోతారు. మరి ఎన్ని రోజులు కొనసాగలేదు? లక్షల బిల్లు వస్తుంది, లక్షలు మేము మేడం పోయాలి. వాటర్ వచ్చేది ఉంది, అది ఆగింది. అంటే మేబీ కొంచెం ఫారెస్ట్ నేను ఇంటర్తో ఏం కూడా ఊకోను, మిగతా ఊర్లలో కూడా ప్రిపేర్ చేస్తే ఎక్కడెక్కడైతే వాటర్ రావట్లేదో అక్కడ ఉన్న సర్పంచ్ తోటి కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతా. తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు కూడా ఇంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బరాబర్ నీళ్ళు ఇస్తాం, సంతకం పెట్టవు భయాన్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది. సరే వాళ్ళకి ఇప్పటివరకు ఏం జరుగుతుందో తెలుసో తెలియదు, అది వదిలేసేసి వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు సంతకం పెట్టొద్దని చెప్పినా, నేను కూడా సహకరించాలని చెప్పినాం, దాని ప్రకారమే పోదాం. పై ఆఫీసర్లకు కూడా తెలిస్తేనే కింద ఏం జరుగుతుంది అని వాళ్ళకి తెలుసా లేదా అని కూడా తెలియదు కదా. అసలు ఈ మధ్య మాకు యాక్సెస్ సప్లై కూడా తక్కువ వస్తుందండి, మాకు డే టైంలో చాలా తక్కువ వస్తుంది. మాకు అసలు వేరే టెంపుల్కి కూడా చక్కగా ఎక్కుతలేవు, గుట్ట యాదగుట్ట టెంపుల్కి కూడా ఎక్కుతలేవు. మేడం వర్షాకాలం అయితే వాటర్ ఎవరు వాడరు కదా. వర్షాకాలం డాటా చూపించండి నాకు, వింటర్ సీజన్ డాటా చూపించండి, ఎన్ని వచ్చినాయో చూపించండి. ఆ టైంలో వాటర్ అయితే పెద్దగా యూజ్ కావు కదా. వర్షాకాలం అయితే ఆ టైంలో కూడా వాటర్ రావా? ఆ టైంలో కూడా దొరుకుతలేవా నీళ్ళు మనకు? ఒక్క నెల కాకపోతే ఒక్క నెల సరే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతున్నానో ఇబ్బందో, లేకపోతే డ్యామ్లలో నీళ్ళు ఇవ్వనో వదులుతలే, ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన పబ్లిక్కి. కానీ వర్షాకాలం కూడా నీళ్ళు వస్తలేవంటే మరి లోపం ఎక్కడ ఉంది? మాకు సప్లై రాక దగ్గర నేను వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 year అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏది వస్తున్నా, అంతకుముందు 1 year నుంచి సగం సప్లై వస్తుంది. సప్లై విషయం చెప్తారు కదా మేడం, తూర్పు కూడా పోదాం. అది డిపెండ్స్ అండి, మీకు ఓహెచ్బిఆర్ ఎక్కడ ఉందో హెడ్ దానికి రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు అన్నట్టు వాళ్ళకి వచ్చింది మాకు వచ్చింది అంటే హైట్ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది, ప్రొఫైల్ ఉంటుంది దేనికన్నా. ఇప్పుడు హైట్ ఉన్న దగ్గర ఎక్కుతాయి. ఇప్పుడు మీరు ఇంత హైట్ ఉంది, ఇప్పుడు చిన్న ట్యాంక్ కి హైట్ ఎక్కడానికి ట్యాంక్ కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? అంతే కదా, ఉంటది కదా. అంతే కదా. మీకు సప్లై రాకపోతే అక్కడ కూడా సప్లై రావద్దు కదా, తక్కువ రావాలి కదా. 24 గంటలు ఎందుకు వస్తుంది నీళ్ళ? గ్రావిటీ మీద వెళ్ళిపోతుంది. మెయిన్ లైన్ ఎక్కడ ఉంది మేడం, లోపం ఎక్కడ ఉందో మీరు కరెక్ట్ తెలుసుకోండి మేడం. నేను సరే మీకు పూర్తి విషయం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ లోపం ఎక్కడ ఉంది, ఎందుకు నీళ్ళు వస్తలేవు అని క్లారిటీగా తెలుసుకోండి. నీళ్ళు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. నేను చేస్తాను, నేను నీళ్ళు ఇచ్చే ప్రయత్నం పక్కా చేస్తాను. మాది అట్లా ఏం లేదు ఇవ్వడానికి. వాళ్ళకి వస్తున్నాయి, మాకు కంప్లైంట్ వస్తుంది అంటే మీరు అనేది కూడా పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వేరు, మీకున్న సిచ్యువేషన్స్ వేరు. ఓహెచ్బిఆర్ టౌన్ దగ్గర ఉన్నాయి, ఓహెచ్బిఆర్ దగ్గర ఉన్నాయి, గ్రావిటీ ఉన్నాయి, హైట్ తక్కువ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. కొన్ని పంపింగ్ పెడతాం, మరి ఎందుకు పంపింగ్ పెడతాం? డౌన్ లో ఉన్నోడికి నీళ్ళు కావాలి, హైట్ ఉన్న నీళ్ళు వద్దా? అట్లా ఏదో ఒకటి చేసేది మనం నీళ్ళు అందియాలా లేదా? ఇయ్యాలి. మరి ఇంత ముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అనేది మీరు ఒకటే చెప్తున్నారు మేడం. మిగతా లోపాల గురించి పట్టించుకుంటలేరు. మీరు మీ ఆఫీసర్స్ ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి, ఎందుకు వస్తలేవు, ఎట్లయితే మనం ఇయ్యగలుగుతామని చెప్పేసి వాళ్ళని అడగండి గట్టిగా, అవుతుంది. ఇక లేకపోతే మాత్రం అసలు సప్లై చేస్తలేదని మీరు చెప్తే గదే ఉంటుంది. మీరు ఎవరన్నా అడగండి, నా ఒక్కదానే నా కాదు, మా పై ఆఫీసర్లు ఎవరన్నా అడగండి, ఎవరు అడిగినా మీకు సప్లై నాకంటే ఉన్నదానికంటే ఒకటే. ఇప్పుడు మీకు తెలుసా, తెలంగాణ మొత్తానికి అన్నిట్లో 2 ఫీలింగ్లు ఉన్నాయి. 2 ఫీలింగ్లు అంటే అసలు 22 గంటల పంపింగ్ లో 11 గంటలకు టైంకి ఒక ట్యాంక్ నిండుతుంది. అట్లాంటిది మనకి మొత్తానికి ఒకటే ఫీలింగ్ వస్తుంది తెలుసా మీకు? 2 ఫీలింగ్లు కాదు, ఒకటే ఫీలింగ్. అది కూడా వచ్చేదంటే అసలు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 75లో మాకు వచ్చేది 32-33 వస్తుందంటే ఎటు డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎటు పంపించాలి వాటర్ చెప్పండి? ఇప్పుడు ఒక హెడ్ ఎక్కాలంటే, ట్యాంక్ ఎక్కాలంటే దానికి హెడ్ మినిమం ఇంత ప్రెషర్ ఉంటేనే ఆ ట్యాంక్ ఎక్కుతుంది. ఉట్టిగా ఓ అని అంటే ఓవు కదా. ఇప్పుడు ఒక మాట మేడం ఫోన్ చేసి ఒక ట్యాంక్ నింపుతున్నామండి అన్నది, ఆమెకి సరైన సమాచారం ఇవ్వాలి. అవును మేడం, కొత్తగా వచ్చి వాళ్ళు చెప్పాలనా లేదా? మేము ట్యాంక్ ఎక్కిస్తలేం మేడం, మేము డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినాము, ఊర్లో పోతున్నాయి నీళ్ళు అన్న విషయం అన్న మాకు చెప్పాలనా లేదా? ఆమె అన్నది, ఆమె తప్పు మాట్లాడుతున్నారు, నేనేమన్నా అన్నాను అనుకో, ఎంత గలీజ్గా ఉంటుంది తెలుసుకుంటా లేండి వాళ్ళు కూడా. నేను కరెక్ట్ చెప్పకపోతే మీకు విషయం కరెక్ట్ తెలియదు, అదే విధంగా వాళ్ళు ఆమె చెప్పకపోతే తెలియదు.
మేము మీకు కరెక్ట్ విషయం చెప్పాలని ఉద్దేశంతో మీరు ఈ దాకా రావాలని వెయిట్ చేసినాం. వచ్చిండ్రు మా సమస్య ఏంటి అనేది మీకు క్లియర్గా మీ దృష్టికి తీసుకొచ్చినాం. దాని మీద మీరు స్పందించి సరే ఎట్లా రెస్పాండ్ అవుతారో, ఎట్లా ఈ సమస్యను సాల్వ్ చేస్తారు అనేది చూడండి. మాకు ఎవరి మీద కోపం లేదు, ఆయన మీద మేడం మీద ఎవరి మీద మాకు ఎవరితో శత్రుత్వం కాదు. మీకు మాకేం పంచాయతీ లేవు. మాకు నీళ్ళు నీరి మా దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుపోతారా, ఇంకేమైనా తీసుకుంటారా? ఒకసారి కంపేర్ చేసుకుందాం మ్యామ్. వీళ్ళు బోర్లు లోకల్ సోర్సెస్ అంటున్నారు కదా, ఇంకా మంది కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు ఒక రోజు ఆపండి, బోర్లు ఆపండి, చూద్దాం మన వాటర్ ఎంత వస్తున్నాయి ఒకసారి చూద్దాం. సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మీరు వస్తలేమని అంటారు కదా, దానికే నేను ఆన్సర్ చెప్తున్నాను. చెప్పండి, మేము నీళ్ళు ఇస్తాం, చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మా నీళ్ళు మీకు సరిపోతలేవు, మా నీళ్ళు వస్తలేవు అంటారు కదా, మేము బోర్లన్నీ ఆపుతాం, మా నీళ్ళు ఇస్తామని ఒక హామీ ఇవ్వండి. బాగా ఇప్పుడే ఆపిస్తా, చెప్పించేద్దాం. 2 రోజులు వాళ్ళు నీళ్ళు లేకున్నా సరే చేద్దాం. 2 రోజుల తర్వాత మాత్రం 100% మీరు నీళ్ళు అందియాలి. లేకపోతే నా బోర్డు కంటిన్యూ ఆపుతా, మీ నీళ్ళు వచ్చేదాకా వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చోబెడతా. ఏదైనా ఒక్క ట్యాంకు 2 ట్యాంకులు కాదబ్బా, నాకు నీళ్ళు రావాలి. మీ లెక్కలు కరెక్ట్ లేవాట. మళ్ళీ మేము మాట్లాడలేక కాదు మీ గురించి. ఎన్ని గంటలు ఇంత మేడం ఇది? నార్మల్గా మేము మిషన్ భగీరథ డిజైన్ చేసిన దాన్ని బట్టి 11 గంటలు పట్టాలి. ఒక ట్యాంక్ నిండాలంటే 11 గంటలు పట్టాలి. 3 రోజులు. అదే మరి పైకి వెళ్ళి తక్కువ వస్తుంది చెప్తున్నా కదా. ఇప్పుడు నేను అంటే అలా కోపం వస్తుంది కదా. అట్లనే ఉన్నాయి అన్ని చాలా టౌన్ ఫుల్ పోతాయి కదా మేడం. ఒక్కోసారి కూడా బంద్ చేయరు కదా, ఇక్కడ బంద్ చేసి ఇక్కడ వేసి ఇప్పుడు మేడం అన్నట్టుగా కొంచెం బీటీ వేసుకుంటే పోతే మాకు కూడా వస్తాయి కదా మేడం. టౌన్ లో ఓహెచ్బిఆర్ ఏడు ఉంది, ఆఫీస్ వెనకాలే టౌన్ లోనే ఉంది కదా. మరి మాకు తెలుసు కదా ఎక్కడ వాటర్ వస్తాయి. మీకే తెలుసు కాబట్టి మీరే చెప్పాలి. మీరు మాట్లాడుతూ అరుస్తున్నారు కదా. మరి బరాబర్ వాటర్ విషయంలో బరాబర్ వీళ్ళందరూ వచ్చి నన్ను తిడతారు మేడం. ఆయన తిడతారా? నేను కూడా అర్థం చేసుకుంటాను. వచ్చి ఉంటే పబ్లిక్ అందరు ఉంటుండ్రి, అందరు బాధ మీకు అర్థం అవ్వు. అరుస్తారు, లొల్లి పెడతారు, ఏం చేద్దరు ఉంటే నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను చాలా రాత్రి కూడా ఆయన 2 సార్లు వచ్చిండు. ఆయన రాలేని అంటే వచ్చిన రోజు వస్తాయి వాటర్, రాని రోజు రానే రావు. ప్రాబ్లం సూపర్వైజర్ నేను నెల అవుతుంది మేడం, ఆయన వస్తే సంతకం పెట్టాలని చెప్పిన, నాకు కూడా పెట్టదని చెప్పి. మరి ఆయన ఒకనాడు ఫోన్ చేసి మాట్లాడలేదు, ఎందుకు పెడతలేదు సార్ సంతకం అని? ఎవరు చేసిన నాకు ఫోన్ లేపలేదు, రాకపోయినా ఒకసారి ఆఫీస్ కూడా వచ్చినాం. పొద్దుగా అయితే గిలాడే చెప్తారు. ఉంటే ఊళ్ళో చూడలే మీరు మన బాణమేజ్ దగ్గర గంట రెస్పాన్స్ లేకుండా నేను ఊర్లో అడ్డమడ్డ ఫోన్ చేస్తే కూడా లేపుతానండి. నీకు తెలుసో లేదు, నేను రిటర్న్ కాల్ చేస్తా. ఉండేదైతే ఆన్లైన్లోనే కదా, ఎక్కడైతే లోకల్లో ఉంటుంది. వాళ్ళు అడగలేకపోతున్నారు సార్, అది ఏదైనా ఉండొచ్చు, తప్పు ఉంటుంది, లేకపోతే మాకు సంబంధం లేదు. కానీ మాకైతే వాటర్ కావాలి, మేము 100% మీకు సహకరిస్తాం. గత 2 సంవత్సరాలుగా టంగుటూరు గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ కరువు అయిపోయినాయి. కొంతలంటే కొంతమేర కూడా వాటర్ అందించలేకపోతున్నారు వాళ్ళు. వాటర్ రాకపోగా మీదికెళ్ళి మేము వాటర్ ఇస్తున్నాం, సంతకాలు పెట్టాలని చెప్పేసి ఎవ్రీ వీక్ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి సెక్రటరీని కానీ వాళ్ళని కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ప్రెషర్ చేస్తూ సంతకాలు పెట్టించుకోకపోవడం జరిగింది. అయితే కొత్త పాలకవర్గం ఏర్పడ్డ కాడికి వెళ్ళి 1 మంత్ నుంచి నేను చూస్తా ఉన్నా మిషన్ భగీరథ వాటర్ మొత్తమే రావట్లేదు. కాబట్టి మనం సంతకాలు పెట్టడం అనేది ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసిన తర్వాత మేము సంతకాలు పెట్టడం ఆపిన 1 మంత్ తర్వాత అధికారులు రెస్పాండ్ అయ్యి మీరు సంతకాలు పెట్టాలి అని చెప్పేసి మాట్లాడితే మేము బాధ్యత మాకు వాటర్ వేయండి, అప్పుడు సంతకాలు పెడతాం. అప్పటి వరకు సంతకాలు పెట్టాము. మేము ఇస్తున్నాం వాటరు అని చెప్పేసి వాళ్ళంటే మీరు గ్రౌండ్లోకి రండి, ఊర్లోకి వచ్చిన తర్వాత విషయం తెలుసుకోండి, మీరు ఎక్కడ వాటర్ ఇస్తున్నారు ఏంది అనేది కూడా మీరు చూడండి, చూసిన తర్వాత మేము సంతకాలు పెడతామని చెప్పినాం. ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించి ఏఈ బిఈ ఇద్దరు కూడా రావడం జరిగింది. గ్రామంకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నారు, ఎక్కడ కూడా వాటర్ రావట్లేదు. మేము సరే మీకు వాటర్ ఇవ్వలేకపోతున్నాం, మాకు ఫ్లోటింగే తక్కువ వస్తుంది అనేది ఏదో కొన్ని సాకులే కావచ్చు, కొన్ని కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాటితోటి ఆ కారణాల ద్వారా ఇక్కడ సంతృప్తి చెందే పరిస్థితులు లేవు. తప్పకుండా మాకు రావాల్సిన వాటా మాకు రావాలి. 100% 1,40,000 లీటర్లు మా గ్రామానికి రావాల్సి ఉంది. అందులో 80,000 లీటర్లు ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు పేపర్ల మీద చూపిస్తున్నారు. కానీ పేపర్లకే పరిమితం అవుతుంది, పేపర్లలోనే నీళ్ళు వస్తున్నాయి తప్ప మాకు పైపులలో నీళ్లు రావడం లేదు. కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితిని అయితే వాళ్ళని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాని మీద అధికారులు స్పందించి తక్షణమే మా గ్రామానికి వాటర్ వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ అధికారులు స్పందించని ఎడల తక్షణం మేము నెక్స్ట్ టైం ఏం చేయాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాం. తప్పకుండా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం, ఏం చేయాలనేది దాని మీద కార్యాచరణ చెప్తాం. అదేవిధంగా వీళ్ళు మాకు మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వల్ల మా గ్రామంలో 22 బోర్లు రన్ అయితే ఉన్నాయి. 22 బోర్లు నడిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బోర్ల వల్ల ప్రతి నెల 2 నుంచి 3 లక్షల రూపాయల కరెంటు బిల్లు బడన్ గ్రామం మీద పడతా ఉంది.
కాబట్టి ప్రజలకు ఇప్పుడు వచ్చేది సమ్మరు, ఈ సీజన్లో కూడా వాళ్ళు వాటర్ అందియలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు తక్కువ వస్తున్నాయి, తక్కువ వచ్చి మేము ఫ్లోటింగ్ తక్కువ వచ్చి మీకు అందియలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ అని ఏదో చెప్తా ఉన్నారు. ఇప్పుడంటే సమ్మర్ సీజన్ కావచ్చు, మాకు వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఏ సీజన్లో వాళ్ళు ఏ రోజు వాటర్ ఎంత ఇచ్చారో మాకు చూపిమంటే కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఎక్కడ కూడా వాటర్ ఇవ్వట్లేదు. ఒక్క ట్యాంకు నింపడానికి 3 రోజులు పడుతుందట. నింపడానికి 1.5 year నుంచి ట్యాంకులు ఎక్కియడం కూడా వాళ్ళు కంప్లీట్ బంద్ చేసిండ్రు. అయినా కూడా మీరికే మేము ఒక ట్యాంకు నింపుతున్నాం, 2 ట్యాంకులు నింపుతున్నాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళ స్టాఫ్, వాళ్ళ అధికారులకు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి సార్ ఆ లోపం ఎక్కడ ఉంది అనేది మీరు సరి చూసుకొని మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకు వాటర్ అందియాలని చెప్పేసి కోరుకుంటాం.